హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా క్విక్గా చేసుకునే స్వీట్ని చేసి చూపించబోతున్నాను. అయితే ఇక్కడ నేను ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ఎటువంటి పాలను కానీ మిల్క్ పౌడర్ని కానీ స్టవ్ని కానీ యూజ్ చేయకుండా ఎప్పుడూ ఇంట్లో దొరికే వస్తువులతోనే కేవలం 5 నిమిషాల్లో చేసి చూపిస్తున్నానండి. అయితే ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసమని ఇక్కడ నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇలా ఒక బౌల్లోకి మెజర్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నెయ్యిని పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ నెయ్యిని మరీ చలక కాకుండా అలాగని మరీ వేడిక కాకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యినే తీసుకోవాలి. మీరు కావాలంటే సగం నెయ్యిని సగం ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. కానీ ఈ స్వీట్కి మెయిన్ టేస్ట్ అంతా కూడా ఈ నెయ్యి వల్లనే ఉంటుందండి. నెయ్యి ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదారను తీసుకుని బాగా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఈ నెయ్యిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పంచదారను మనం బాగా ఫైన్గా గ్రైండ్ చేయడం వల్ల మనం ఈ స్వీట్ని తినేటప్పుడు నోట్లో అలా కరిగిపోతుందండి. ఈ విధంగా పంచదారను ఈ నెయ్యిలో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు పుట్నాలు తీసుకుని బాగా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఒక్కసారి జల్లించుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ పుట్నాల పొడిని ఈ మిశ్రమంలో వేసి ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఎటువంటి పాలని కానీ వాటర్ కానీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం ముందుగా యాడ్ చేసిన నెయ్యే సరిపోతుంది. ఇలా మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీకు ఏమైనా కొంచెం డ్రైగా పొడిగా అనిపిస్తే 1-2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్వీట్తో మనకి నచ్చిన షేప్లో డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకొని దీన్ని ఇలా అరచేతిపై సిలిండ్రికల్ షేప్లో డిజైన్ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతావి కూడా రెడీ చేసుకోవడమే. మీరు కావాలంటే ఇలా రౌండ్గా కూడా చేసుకొని ఫ్లాట్గా ఒత్తుకున్నా సరిపోతుంది. అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదంటే ఎవరైనా సడన్గా గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ ఇలా ఈ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.